యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. వాక్యం కొరకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. నేరుగా వాక్యములోనికి వెళ్దాం. కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 37వ వచనం. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చితిరి, వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. ఇక్కడ అన్యజనులు గొప్పవారేంటి, సామాన్య ప్రజలేంటి, వారి ఎదుట వీరిని గూర్చి ఉన్నటువంటి సాక్ష్యం ఏమిటి? అపోస్తుడైనటువంటి పౌలును గూర్చి, వారి బోధను గూర్చి వీరిస్తున్న గొప్ప సాక్ష్యం ఏమిటంటే, వీరు గుడిని దోచిన వారు కాదు, మన దేవతలను దూషింపలేదు. అపోస్తుడైన పౌలు యొక్క బోధ, ఆయన యొక్క సువార్త, ఆయన యొక్క పరిచర్య ఎంత అద్భుతంగా ఉంది. ఏమండి, వీరు ఎటువంటి నేరారోపణను వారి మీద మోపలేకపోయారు. వారి మీద ఏదైనా ప్రజలందరూ కావచ్చు, లేదంటే దేవుని ఎరగని అన్యజనులు, క్రీస్తు విరోధులు, క్రీస్తు సువార్తతో ఏకీభవించలేనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు కూడా పౌలు మీద కావచ్చు, పౌలు బోధ మీద కావచ్చు, వారు నిందలు వెయ్యాలని చూసినా కూడా అవి ఏవి నిలబడలేదు. కారణం ఏంటంటే, వారి యొక్క బోధ అంత గొప్పగా ఉన్నది. వీరు మన గుడిని దోచిన వారు కారు, మన దేవతను కూడా వీరు దూషించిన వారు కాదు. అంటే వారి బోధ ఎంత అద్భుతంగా ఉన్నదో ఊహించగలమా? అపోస్తలుడైనటువంటి పౌలు యూదుల మొదలుకొని అన్యజనుల వరకు అన్ని రకాల ప్రజలకైన సువార్త ప్రకటించాడు. సామాన్యుల మొదలుకొని రాజుల ఎదుట నిలబడి యేసు ప్రభు కోసము ఉన్నతంగా ఆయన ప్రకటించాడు. ఎటువంటి వాక్చాతుర్యము లేకుండా క్రీస్తును మాత్రమే ప్రకటించాడు. వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించాడు. కానీ క్రీస్తు సువార్తను ప్రకటించి ఆత్మల్ని రక్షించాలన్న మనుషులను పట్టి గొప్ప జాలరిగా అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అటువంటి పిలుపు కలిగిన వ్యక్తి, నిజంగా దేవుని చేత పిలుపు కలిగిన వ్యక్తి, పిలుపును గుర్తించిన వ్యక్తి, ఆత్మల భారం ఉన్న వ్యక్తి ఎంత అద్భుతంగా బోధిస్తాడో బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తలుడైన పౌలు. ఏమండి, ఇప్పుడున్న రోజుల్లో యథార్థంగా మనం ఆలోచిద్దాం. ఎందుకు దేవుని నామం ఇలా అన్యజనుల మధ్య దూషించబడుతుంది? మనం సువార్త ప్రకటిస్తే ఆత్మల రక్షణ కంటే ఎక్కువ ఎందుకు మనం వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాం? ఎందుకు మనం వ్యతిరేకతను ఇలా అనుభవిస్తున్నాం చెప్పండి? మనం సువార్త ప్రకటిస్తే దేవుని కార్యాలు జరగాలి. మనం సువార్త ప్రకటిస్తే అన్యజనులు దేవుని తట్టు, సువార్తని వెలుగు తట్టు తిరగాలి, ఆకర్షించబడాలి. సమరయ స్త్రీ లాంటి వాళ్ళు మారాలి, పాపము చేసిన స్త్రీ లాంటి వాళ్ళు మారాలి, జక్కయ్య లాంటి వారు, ఇటువంటి వారు నేటికి సమాజంలో మన చుట్టూ ఉన్నారు. అయినా ఎందుకు వారు రక్షించబడడం లేదు? నిజంగా దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు వ్యతిరేకత అనుభవించడం కూడా ఆశీర్వాదమే. కానీ మనము ప్రకటించే సువార్త మరి అది ఇతరులకు వివాదముగా ఉండకూడదు, కానీ కరెక్ట్గా క్రీస్తు సువార్తను మనం తెలియచేయాలి. ఆయన ప్రేమను తెలియచేయాలి. ఆయన గాయాలను, ఎలా ఆయన గాయపరచబడ్డాడు, ఎందుకు గాయపరచబడ్డాడు, ఆయన మరణం యొక్క విలువ, ఆయన మరణం ద్వారా తన ప్రేమను ఎలా వెల్లడపరిచాడో ఈ వాక్యాన్ని మనం ప్రకటించాలి. దీనికి భిన్నంగా మనం ప్రకటించి వ్యతిరేకతను కూడగట్టుకొని అసలైనటువంటి సత్యానికి ప్రజలు దూరం అవుతున్నారు. యూదులకు ధర్మశాస్త్రం తెలుసు, సో వారికి వాక్యం ఉంది గనక వాక్యములో నుంచి చెప్పడానికి, ఆ వాక్యం ఎరిగిన వారు మీరు ఎందుకు గుర్తించలేదని దాన్ని వివరించే కోణంలో వారితో వాదించాడు తప్ప, దేవుణ్ణి ఎరగని అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమను ప్రకటించాడు. మరొక మాట నేను మీకు చూపిస్తానండి. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా గ్రహించుదాం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దూతను చూచిన సంగతి మాకు తెలిపెను. జాగ్రత్తగా వినండి. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. అపోస్తుల బోధ ఇదండి. పేతురు కోసం రాయబడిన మాట ఇది.
ఏంటంటే నీవు నీ ఇంటి వారు ఏ మాట వలన రక్షణ పొందుతారో ఆ మాటలు ప్రకటిస్తాడు. దైవజనుడు ఏ మాట వలన ప్రజలు రక్షణ పొందుతారో ఆ రక్షణ సువార్త వినిపించండి. ఏ రోగి ఉన్నాడు అనుకోండి, ఏ మాట వలన రోగికి స్వస్థత అవసరమో ఆ మాటను మనం ప్రకటించాలి. పడిపోయిన వారు ఉన్నారు, ఏ మాట వలన తిరిగి నిలబడతారో ఉజ్జీవించబడతారో ఆ మాటలు మనం ప్రకటించాలి. ఒక రోగి ఉంటే ఏ మాట వలన అతడు స్వస్థత పొందుతాడో లేఖనములో నుండి ఆ మాటలు మనము ప్రకటించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, పేతురు ఏ మాట వలన నీ ఇంటి వారు రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు మీతో చెప్పును. చూశారండి, వారు మాట్లాడితే రక్షణ పొందారు. వారు మాట్లాడితే ప్రజలు పాపము నుంచి పశ్చాత్తాపడ్డారు. వారు మాట్లాడితే ప్రజలు స్వస్థత పొందారు. దేవుని నడిపింపు ప్రకారము లేఖనాలు తీసుకొని సందర్భానుసారంగా ఎంత అద్భుతంగా వివరించారండి. ఈ లేఖనం సెలవిస్తుంది, ఏ మాట వలన నీ ఇంటి వారు రక్షణ పొందుతారో ఆ మాటలు మీతో చెబుతాడు. మనం చెప్పే మాటలు ఇతర కుటుంబాలకు రక్షణ అందించేదిగా ఉన్నదా? దీవెనకరంగా ఉన్నాయా? పాపం నుంచి విడిపించేలా ఉన్నాయా? లేదంటే మన మాటలు వారిని హేళన చేసేదిలా ఉన్నాయా? వారి వ్యక్తిగత జీవితాలు, వారి వ్యక్తిత్వము, వారి ఫ్యామిలీస్, వారి నడవడి, వారి డ్రెస్, వారి వే ఆఫ్ స్టైలు, ఇలాంటివన్నీ వివరంగా వివరిస్తూ హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ సెటైరికల్గా మాట్లాడొచ్చు. అందులో మనల్ని ప్రేమించేవారు అబ్బా బాగా చెప్పారు అని చప్పట్లు కొట్టొచ్చు. కానీ ఆ వ్యక్తిని నువ్వు గాయపరిచావు, ఆ వ్యక్తిని నువ్వు రక్షించలేవు. హేళన చేసి మన చుట్టూన్న వారిని నవ్వించవచ్చు, మన చుట్టూన్న వారికి బాగా చెప్పాడు అనిపించవచ్చు. కానీ నశించు ఆత్మ, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, నువ్వు చెప్పేటివి నిజాలు అయినా కూడా చెప్పే విధానం అది కాదు. అందుకే పేతురును గురించి రాయబడిన మాట, ఏ మాటల వలన నీ ఇంటి వారు రక్షణ పొందుతారు ఆ మాటలు అతడు మీకు వివరిస్తాడు, బోధిస్తాడు. మన బోధలో రక్షణను గురించిన మాటలు ఉన్నాయా? మన బోధలో పడిపోయిన వారు తిరిగి లేస్తున్నారా? మన బోధలో యవనస్తులు దేవుని తట్టు తిప్పబడుతున్నారా? రహస్య పాపములో ఉన్నవారు దేవుని తట్టు చూడగలుగుతున్నారా? పశ్చాత్తాపడుతున్నారా? నా సేవ అది సువార్త ప్రకటించుట మన భారంగా ఉండాలి, మన బాధ్యతగా ఉండాలి. అవతలి వాళ్ళు సహనము కోల్పోయినా కూడా మన సహనము ద్వారా, మన ప్రేమ ద్వారా ఏదో ఒక రోజు 10 ఏళ్ల తర్వాత అయినా వాళ్ళు చనిపోయే లోపు ఒక్కసారైనా వాళ్ళు రియలైజ్ అయ్యి దేవుని తట్టు తిరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది మన సహనం వలన. ఓర్చుకుందాం. అందుకే వివాదానికి మనం మూలం కాకూడదు, కానీ రక్షణ సువార్తను ఏ మాట వలన ప్రజలు రక్షించబడతారు, ఏ మాట వలన ప్రజలు దేవుని తట్టు తిప్పబడతారు, ఆలోచిస్తారు, జ్ఞానం పొందుకుంటారు. క్రీస్తును గురించి మనం ప్రకటించుదాం. క్రీస్తును లోకానికి పరిచయం చేయడానికి ఉన్నాం, క్రీస్తును ప్రకటించడానికి ఉన్నాం. ఒక పాపి కనపడితే ఆ పాపిలోని పాపాలు మాత్రమే ఎత్తి చూపడానికి మనం లేం. యేసు ప్రభు పాపుల కొరకేం చేశాడు, మానవాళి రక్షణ కొరకేం చేశాడు. యేసు యుద్ధకు వస్తే జీవితాలు ఎలా మార్చబడతాయి, వీటిని మనం ప్రకటించాలి. ఆత్మని ఎలా సంపాదించగలమంటే క్రీస్తు ప్రేమను గూర్చినటువంటి వాక్యం ప్రకటించుట ద్వారా. అందుకే పేతురును గురించి రాయబడింది, ఏ మాట వలన వారు రక్షణ పొందుతారో ఆ మాటలే మీకు చెబుతాడు. మనం చెప్పే మాటలు ఇతరులకు రక్షణకరంగా, దీవెనకరంగా ఉన్నాయా? పిలుపు మర్చిపోయామా? దేనికోసం మనం పట్టబడ్డాం, దేనికోసం మనం పిలువబడ్డాం? చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచి మనకు అప్పగించిన పని ఏంటి, మన బోధ ఏంటి? తప్పిపోకుండా జాగ్రత్తగా తీస్తా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నానండి. 1 కొరింథీ 9వ అధ్యాయము 22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. పౌలు అంటాడు, నాకు చాలా స్వాతంత్రం ఉంది, నాకు అన్నీ తెలుసు,
అన్నీ ఎందుకు నేను చేయట్లేదు, అన్నీ నేను ఎందుకు వినియోగించుకోవట్లేదు, ఎందుకు నేను సహిస్తున్నానంటే నా ఓర్పు వలన, నా సహనం వలన కొందరిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని పిలువబడ్డాం. ఎందుకోసం మనం రక్షించబడ్డాం? దేవుడు పిలిచిన పిలుపేంటి? దేవుడు ఎన్నుకున్నదేంటి? మనకు అప్పగించిన పని ఏంటి? బుర్రలో మొత్తం లోక సంబంధమైన జ్ఞానాన్ని నింపుకొని దానికి కొద్దిగా వాక్యాన్ని జోడిస్తున్నాం. అందుకే ఏ మాటల వలన ప్రజలు రక్షణ పొందుతారు, ఏ మాటల వలన లోకము దేవుని తట్టు చూస్తుంది, ఏ మాటల వలన చీకటిలో ఉన్న ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు, జ్ఞానం లేనటువంటి వారు ఏ మాటల వలన దేవుని తట్టు తిరుగుతారో ఆ మాటలు ప్రకటించుదాం. మన సత్ప్రవర్తన ద్వారా దేవుని యొద్దకు నడిపించుదాం, ప్రేమించుదాం, క్షమించుదాం, ఓర్చుకుందాం. మరిగా మరొక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. పౌలు అంటున్నాడు, మాటలాడవలసినట్టుగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు. మా కొరకు ప్రేయర్ చేయండి. మనం సీనియర్ అయినా, మనకు బైబిల్ ఇంగ్లీషులో, హిబ్రూలో, అన్ని లాంగ్వేజెస్లో మనకు తెలిసిన, కొంత చరిత్ర తెలిసిన, ఏమండి సైన్స్ పరంగా మనకెంత జ్ఞానం ఉన్నా కూడా ప్రజల దగ్గర మనం మాట్లాడేటప్పుడంట మాటలాడవలసినట్టుగా, అంటే మాటలాడవలసిన రీతిగా, ఇంకో రీతి మాట్లాడొద్దు, మాట్లాడవలసిన రీతిగా మాట్లాడునట్లు మా కొరకు ప్రార్థన చెయ్యండి అని పౌలు అంటున్నాడు. మనం చెప్తాం కదా, కొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు రాసింది అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. పౌలు అంటున్నాడు, మా కొరకు ప్రేయర్ చేయండి. దేని కొరకంటే ప్రజల మధ్య మేము నిలబడ్డప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడవలసిన రీతిగానే మాట్లాడునట్లు మా కొరకు పట్టుదల కలిగి విజ్ఞాపన చేయుడి. పేతురు బోధిస్తేనంట ఏ మాటల వలన ఇంటివారు రక్షణ పొందుతారో ఆ మాటలే ప్రకటించాడు. మన వాక్యము, మన సువార్త, మన సాక్ష్యము, మన పాటలు, మన ప్రవర్తన ప్రజలు రక్షణ పొందేందుకు, ప్రజలు బలపడేందుకు, ప్రజలకు మన మీద గౌరవం, అభిమానం ఉంది. చాలా జాగ్రత్తగా ప్రకటించారు. మనం ఆత్మల్ని సంపాదించేందుకున్నాం, ఆత్మల్ని బలపరిచేందుకు ఉన్నాము. పౌలు అంటున్నాడు, మాట్లాడవలసిన రీతిగా మాట్లాడునట్లు, వాక్యము చెప్పవలసిన రీతిగానే చెప్పునట్లు మా కొరకు పట్టుదలగా ప్రార్థన చేయమని పౌలు లాంటి సేవకుడు అంటే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా బోధించుతాం, వాక్యానుసారంగా బోధించుతాం. ఏ మాట వలన కుటుంబాలు, ఆత్మలు బలపడి, స్థిరపడి దేవుని కొరకు ప్రకాశిస్తారు, దేవుని కొరకు ఉజ్జీవించబడి రాకడ కొరకు సిద్ధంగా ఉంటారు, అట్టి బోధ చేత మన ప్రజల్ని మనం సిద్ధపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.